ఫిఫా ప్రపంచ కప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫుట్బాల్ అభిమానుల కళ్లన్నీ ఇద్దరి దిగ్గజాలపైనే ఉంటాయి. మరి అలాంటి ఇద్దరు దిగ్గజాలు ఫిఫా వంటి మేటి టోర్నీలో ప్రత్యర్థులుగా ఎదురుపడితే రికార్డులు బద్దలవ్వాల్సిందే. ఆ ఇద్దరిలో ఒకరు అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ అయితే మరొకరు పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో. 2 దశాబ్దాలుగా ఫుట్బాల్ను ఏలుతున్న ఈ ఇద్దరికి ఇది 6వ ప్రపంచ కప్ కావడం విశేషం. ఈసారి జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ మెస్సీకి రొనాల్డోకు చివరిది అని ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఫుట్బాల్ క్లబ్స్ తరఫున ఎన్నోసార్లు ఎదురుపడినప్పటికీ ఫిఫా ప్రపంచ కప్ లో మాత్రం తమ జాతీయ జట్ల తరఫున ఈ ఇద్దరు ఎప్పుడూ ఎదురుపడలేదు. అయితే 2026 ప్రపంచ కప్ లో మాత్రం ఇది సాధ్యమయ్యేలా కనిపిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా జట్టు గ్రూప్ జేలో ఉంది. అయితే అర్జెంటీనా తన గ్రూప్ లో అగ్రస్థానంలో నిలిస్తే జూలై 4న జరిగే రౌండ్ ఆఫ్ 32లో గ్రూప్ హెచ్ రన్నర్ తో తలపడుతుంది. మరోవైపు క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ గ్రూప్ కేలో ఉంది. ఇక తన గ్రూప్ లో అగ్రస్థానంలో నిలిస్తే పోర్చుగల్ రౌండ్ ఆఫ్ 32లో ఆడుతుంది. అయితే ఫిఫా ప్రపంచ కప్ లో మెస్సీ రొనాల్డోలు ఎదురుపడాలంటే అర్జెంటీనా పోర్చుగల్ రెండు తమ తమ గ్రూపుల్లో అగ్రస్థానాల్లో నిలవడంతో పాటు రౌండ్ ఆఫ్ 32 రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లను కూడా గెలవాలి. అలా జరిగితేనే క్వార్టర్ ఫైనల్లో ఈ దిగ్గజాలు ప్రత్యక్ష పోరుకు దిగే అవకాశం ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ దిగ్గజాలు ఎదురుపడితే చూడాలని వేచి చూస్తున్న అభిమానుల కల కూడా నెరవేరనుంది. ఆటపరంగా చూసుకుంటే ఈ ఇద్దరిని ఒకరితో ఒకరిని పోల్చలేం. ఇద్దరు దిగ్గజాలు అభిమానుల గుండెల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ముద్రించుకున్నారు.